తెలంగాణ జర్నలిస్ట్ కేవీఆర్ అరెస్టు చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పోలీసులు వ్యవహరించిన తీరు, ఒక ప్రైవేటు వాహనంలో వెళ్ళి కేవీఆర్ను ఎలా అరెస్ట్ చేశారో చాలా బాధాకరం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కనుసనల్లో ఏపీ పోలీసులు వర్క్ చేస్తున్నారా, వాళ్ళ విధి నిర్వహణను పూర్తిగా తప్పుదారి పట్టిస్తూ వీళ్ళు ఏ విధంగా పనిచేస్తున్నారో తెలంగాణ జర్నలిస్ట్ కేవీఆర్ అరెస్టు చూసిన తర్వాత పూర్తిగా తేటతెల్లమవుతా ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే బలవంతపు అరెస్టులు, అక్రమ అరెస్టులు, సోషల్ మీడియాలో ప్రశ్నించే గొంతుకులను నులిమేసే ప్రయత్నం చేస్తారో ఖచ్చితంగా ప్రజలలో తిరుగుబాటు వస్తుంది. హిట్లర్ లాంటి వాడే కొట్టుకుని వెళ్ళిపోయాడు ప్రజా ప్రవాహంలో. మహామహా నేతలే ఇలా అణిచివేత ధోరణితో అనగదొక్కాలనే ప్రయత్నం చేస్తే మట్టి కొట్టుకుపోయారు. అటువంటిది చంద్రబాబు నాయుడు గారెంత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు గుర్తించుకోవాలి, ప్రజాధనంతో మీరు జీతాలు తీసుకుంటున్నారు. ప్రజల సొమ్ము మీరు జీతాల రూపంలో తీసుకుని మీ పెళ్ళాం బిడ్డల్ని పోషించుకుంటున్నారు. ప్రజాధనం తింటున్న అధికారులు ప్రజల కోసం పనిచేయాలి. ప్రజల కోసం చట్టాలను అతిక్రమించకుండా చట్టాలకు లోబడి పనిచేయాలి. రాజకీయ నాయకులు చెప్పినట్లు, అధికార పార్టీ చెప్పినట్లు మేము అక్రమ అరెస్టులు చేస్తాం, మేము ప్రశ్నించిన వాళ్ళ గొంతు నొక్కుతాం అని అంటే ఖచ్చితంగా దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. మొన్న కృష్ణలంక పోలీసు సిఐ నాగరాజుకు ఏ విధంగా జైలు శిక్ష పడిందో రాష్ట్ర పోలీసులు తప్పుడు దారిలో వెళ్తున్న వాళ్ళకు కూడా ఇదే శిక్ష ఖచ్చితంగా పడుతుంది. గతంలో తమిళనాడులో ఎవరైతే తప్పు చేసిన పోలీసులకు న్యాయస్థానం ఉరిశిక్ష విధించిందో తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా తప్పు చేసిన పోలీసులకు ఉరిశిక్షలు వేసే రోజులు కూడా ఖచ్చితంగా రావచ్చు. మేము ఇష్టానుసారం రాజకీయ నాయకులు, అధికార పార్టీ చెప్పినట్లు మేము పనిచేస్తాము, చట్టాలను అతిక్రమిస్తాము, ప్రైవేటు వాహనంలో వెళ్ళి ఒక జర్నలిస్ట్ని అరెస్ట్ చేస్తాము అని అంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇలాంటి వాళ్లకు బుద్ధి చెప్పే రోజులు ఖచ్చితంగా వస్తాయి. లేకపోతే ప్రజల్లో తిరుగుబాటైనా వస్తుంది. ప్రజల్లో తిరుగుబాటు వస్తే ఖచ్చితంగా ఎవరు కూడా ఆపలేరు. ఆ శ్రీలంకలో ఏదైతే ప్రధాని దేశం వదిలి పారిపోయేలా ప్రజలు తిరుగుబాటు చేశారో బహుశా ఆంధ్రప్రదేశ్లో కూడా అటువంటి రోజులు రావచ్చేమో. ఎవరైతే భయపడుతూ ఎల్లకాలం బతకలేరు, వాడు మనల్ని కొడతాడు, మనల్ని ఏదో చేస్తాడు అంటే మనమే అవతల వాళ్ళని ఏదో ఒకటి చేసి ఇచ్చు కదా అనే ఆలోచన ఖచ్చితంగా వాళ్ళల్లో వస్తుంది. అటువంటి ఆలోచనలు ప్రజల్లో వస్తే, ప్రశ్నించే గొంతుకులలో వస్తే పరిణామాలు చాలా తీవ్రతరంగా ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ప్రాణం పైన ఆశ ఉంటుంది, ప్రతి ఒక్కరికి కుటుంబం ఉంటుంది, ప్రతి ఒక్కరికి భార్యాబిడ్డలు ఉంటారు, ప్రతి ఒక్కరికి గిల్లితే నొప్పి తెలుస్తుంది. ప్రశ్నించే గొంతుకులను మేము గిల్లుతాము, గిచ్చుతాము అంటే మిమ్మల్ని కూడా గిల్లే ప్రయత్నం చేస్తారు. చట్టాలను అతిక్రమించి మిమ్మల్ని కూడా శిక్షించే ప్రయత్నం కూడా చేస్తారు తిరుగుబాటు వస్తే. అటువంటి పరిస్థితి దయచేసి ప్రజలలో తీసుకురాకండి. మీ అధికారులు చేసే తప్పుల వల్ల, ప్రభుత్వాలు చేసే తప్పుల వల్ల ప్రజలను పక్కదారి పట్టించకండి. మీరు న్యాయస్థానాలకు, చట్టాలకు లోబడి ప్రజల హక్కులు కాపాడాలి. అర్ధరాత్రి వెళ్ళేసి అరెస్టులు చేస్తాం, మేము రిమాండ్ రిపోర్ట్ లేకుండా అరెస్టులు చేస్తాం, మేము మా ఇష్టానుసారం ప్రైవేటు వాహనాల్లో వెళ్ళి అరెస్ట్ చేస్తాం, మమ్మల్ని అడిగేవాడు లేడు అని దయచేసి అనుకోకండి. ప్రజల సొమ్ముతో మనం జీతాలు తీసుకుంటున్నాం అని ఆలోచించండి. ప్రజల కోసం మీరు పని చేయాలి కానీ రాజకీయ నాయకుల కోసం పని చేయకూడదు.
నీతి నిజాయితీ ఉంటే ప్రజల కోసం పనిచేయండి. అప్పుడే మన కుటుంబాలు బాగుంటాయి, మన బిడ్డలు బాగుంటారు. లేకపోతే ఆ దేవుడు ఖచ్చితంగా శిక్ష అనేది ఖచ్చితంగా వేస్తాడు. సిఐ నాగరాజు లాకప్ డెత్ చేశాడు, ఈరోజు జైల్లో ఉన్నాడు. జైల్లో బిక్కుమని జీవిస్తుంటాడు. ఇప్పుడు ఉద్యోగం బాయ, ప్రాణాలు అరచేతులు గుప్పిట్లో పెట్టుకుని బతకాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? తన డ్యూటీ తాను సక్రమంగా చేసుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. ప్రతి పోలీస్ అధికారి, ప్రతి ప్రభుత్వం కూడా మనం చట్టాలకు లోబడి పనిచేయాలి. ప్రశ్నించే వాళ్ళ హక్కులను కాపాడాలి. అది గుర్తుపెట్టుకోండి దయచేసి.